పథం అంటే మార్గం. అంటే మనకి ఆలోక్య సర్వశాస్త్రాన్ని విచార్య చ పునః పునః ఇదమేకస్తు నిష్పన్నం ధ్యాయేన్ నారాయణం సదా అని సర్వగ్రంథాలను సర్వశాస్త్రాలను అవలోకించిన మొత్తం మనకు తెలుస్తున్నటువంటి ఫలితం ఏమంటే బ్రహ్మం. మరి ఈ బ్రహ్మం అనేది తెలియాలి అంటే బ్రహ్మ పథాన్ని పట్టుకోవాలి. అంటే బ్రహ్మంను తెలియడానికి ఒక మార్గం ఉన్నది, ఆ మార్గాన్ని మనం పట్టుకోవాలి కనుక బ్రహ్మ పథం. అయితే అది పట్టుకోవడానికి మనకు ఒక ప్రామాణికమైనటువంటి గ్రంథం ఉండాలి. క్రమ పద్ధతిలో భగవద్గీతలో 18 అధ్యాయాలలో సంపూర్ణంగా మనకి ఆ బ్రహ్మ జ్ఞానం అనేది మనకు లభిస్తుంది. వేదాల్లో ఉన్నటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ అని ఇలా బ్రహ్మం గురించి అన్ని చోట్ల చెప్పుకుంటూ ఉండినా కానీ మనకి భగవద్గీతలో సంపూర్ణమైనటువంటి బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకునే విధానం మనకు అందులో తెలుస్తుంది.